మళ్ళీ వచ్చి హ్యాపీ ఉమెన్స్ డే. ఏం చేసుకోవడానికి? బాగా చదువుకోవాలి కానీ మీ కాళ్ళ కింద పడి ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి కానీ మీరు చెప్పినట్లు వినాలి, మంచి పొజిషన్కి వెళ్ళిపోవాలి కానీ అణిగిమణిగి ఉండాలి. ఆమెకు ఆత్మాభిమానం ఉండకూడదు, దాన్ని అహంకారం అని పేరు పెట్టేసేస్తారు. మగోడికి ఉంటే యాటిట్యూడ్, ఆడదానికి ఉంటే అహంకారం, అహంభావం, తలపొగరు, తలబిరుసు. ఇదేంటి అని అడిగితే వరి తెగించింది. మగాడైతే స్టడ్డు, ఆడదైతే స్లట్టు. ఇది ఎప్పటికీ మగ సమాజమే. ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా అంటే కొంతమందికి ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే అట్లా బయటికి ఏదో సగం సగం బట్టలు వేసుకుని గ్లామరస్గా పబ్బులు తిరిగితే వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నట్టు కాదు, ఉన్నట్టు సమాజం అనుకుంటుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాని బాయ్ ఫ్రెండ్ కొట్టొచ్చు, ఆ రిలేషన్షిప్లో ఎవడుంటాడో వాడు కొట్టొచ్చు, తొక్కొచ్చు. కొన్ని రోజులకి ఆ ట్రోమా రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది, లేదా మళ్ళీ అదే పబ్బుల్లో పడి తాగుతుంది, అదే పెద్ద దేవదాసిని అయిపోతుంది. ఇదే ప్రపంచమంతా ఇదే జరుగుతుంది. ఎక్కడో నూటికో కోటికో కాదమ్మా, కోటికి ఒక్కడుంటాడేమో భార్యని చాలా గౌరవంగా చూస్తూ, లేకపోతే పార్ట్నర్నో ఫ్రెండ్నో ఇంకొక ఆడదాన్నో, అసలు ఏ ఆడదాని గురించి నోరెత్తి మాట్లాడకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాడికి ఏ ఆడదాని గురించి కూడా నోరెత్తి మాట్లాడే హక్కులు కానీ అర్హతలు కానీ లేవు. ఎందుకంటే ప్రతివాడు గురివింద గింజలే. ఇంకా చాలామంది గురివింద గింజ కాదు, ఓ పెద్ద నల్ల గుడ్డు. మీ మొహం మీరు అద్దంలో చూసుకుంటే కాకి కూడా మీ మీద షిట్ వేయడానికి యాక్సెప్ట్ చేయదు, అంత గలీజ్గా ఉంటారు. మీరు వచ్చేసేసి ఆడవాళ్ళ మీద కామెంట్ చేస్తారు.